ప్రణామం గురువర్య. శుభం భూయాత్ నాయనా. నాకొక సందేహం గురువర్య. ఏమిటి నాయనా? సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించి లంకలో ఉంచినది మొదలు రావణాసుర సంహారం వరకు జాంబవంతుడు శ్రీరాములు వారి వెన్నంటే ఉన్నట్టు మనకు రామాయణం చెబుతున్నది కదా గురువర్య. అవును నాయనా. ఆయన మహాబుద్ధిశాలి, గొప్ప పరాక్రమవంతుడు. అలాంటిది జాంబవంతుడు ద్వాపర యుగంలో సైతం ఉండడం, సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడితో తలపడి యుద్ధం చేసినట్టుగా కూడా ఉంది కదా. ఇందులో ఆంతర్యం ఏమిటి గురువర్య? ఈ విషయం తెలుసుకోవడం కన్నా ముందు జాంబవంతుడి పూర్తి వృత్తాంతం తెలుసుకోవాలి నాయనా. ధన్యుణ్ణి గురువర్య, సెలవివ్వండి. నిజానికి బ్రహ్మ ఆవులిస్తే పుట్టిన భల్లూకరాజే జాంబవంతుడు. ఆయన ఎంతటి బుద్ధిశాలి అంటే ఆంజనేయ స్వామి వారికి తన శక్తియుక్తుల గురించి తెలియదని, ఎవరైనా తెలియ చెప్తేనే తెలుస్తుందని నీకు తెలిసినదే కదా. అవును గురువర్య. అలాంటి ఆంజనేయ స్వామికి ఆయనకున్న అపారమైన శక్తియుక్తులను గుర్తు చేసి, ప్రోత్సహించి, సముద్ర లంఘనం చేయించి, లంక జాడను కనిపెట్టేలా చేసిన బుద్ధిశాలి జాంబవంతుడు నాయన. జాంబవంతుడు మహాబలవంతుడు కూడా కదా గురువర్య. ఆయన పరాక్రమం గురించి వివరించండి. జాంబవంతుడు ఎంత బలవంతుడో ఒక సన్నివేశం చెప్తాను విను నాయన. విష్ణుమూర్తి వామనావతారంలో వచ్చి ఒక పాదంతో భూమిని, మరొక పాదంతో ఆకాశాన్ని కొలవటానికి అమాంతం భూమి నుంచి పెరుగుతూ సూర్యమండలాన్ని కూడా దాటాడు. అంత వామనమూర్తి చుట్టూ జాంబవంతుడు 21 మార్లు ప్రదక్షిణ చేశాడు నాయన. అంతటి బలశాలి జాంబవంతుడు. మరొక గొప్ప విషయం ఏమిటంటే, పెద్దలను సేవించడం అంటే జాంబవంతుడికి మహాప్రీతి. దేవాసుర యుద్ధంలోనూ దేవేంద్రుడికి సహాయం చేసిన వాడు మన జాంబవంతుడు. అలానే దేవేంద్రుడి దగ్గర నుంచి చాలా వరాలు కూడా పొందాడు. మహాబలశాలి అయిన హనుమ అంటే జాంబవంతుడికి ఉన్న అపారమైన నమ్మకాన్ని తెలిపే దృష్టాంతం ఏదైనా ఉన్నదా గురువర్య? ఎందుకు లేదు నాయన. రామావతారంలో హనుమంత అంగదాది వానర వీరులతో సీతాన్వేషణకే జాంబవంతుడు కూడా వెళ్ళాడు కదా. ఆ శతయోజన విస్తీర్ణమైన సాగరాన్ని దాటే ఉపాయం తెలియక మన వానర వీరులంతా ప్రాయోపవేశానికి సిద్ధమైనప్పుడు జాంబవంతుడు హనుమంతుని సమీపించి అతని జన్మ వృత్తాంతం, శాపాల్లాంటి వరాల గూర్చి చెప్పి హనుమంతుడికి ప్రేరణిచ్చాడు. ఇదే కాక మరొక దృష్టాంతం కూడా ఉంది నాయన. సెలవివ్వండి గురువర్య. రావణాసుర యుద్ధం గురించి అందరికీ తెలిసిందే కదా నాయన. ఆ యుద్ధంలో ఇంద్రజిత్తు ప్రయోగించిన మహాశక్తివంతమైన అస్త్రానికి సర్వ వానరసేన మూర్ఛిల్లారు. అస్త్ర ప్రభావం సోకని విభీషణుడు వానర యోధులను సమీపించి వారి చెవులలో ధైర్యవచనాలు పలుకుతుంటే ఆంజనేయుడు కూడా లేచి తమ వారికి ఉత్సాహం కల్పించే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో విభీషణుడు జాంబవంతుడి దగ్గరికి వెళ్ళి తాత అని పిలిచాడు నాయన. అప్పుడు జాంబవంతుడు, ఇంద్రజిత్తు వేసిన మహాస్త్రం దాటికి నాకు కన్నులు కనపడకున్నవి, కంఠస్వరాన్ని బట్టి నిన్ను గుర్తిస్తున్నాను. ఇంతకు మన వాయునందనుడు క్షేమమేనా అని ప్రశ్నించాడు. ఆశ్చర్యచకితుడైన విభీషణుడు, తాత, రామలక్ష్మణులు అంగద సుగ్రీవుల గురించి అడగకుండా కేవలం హనుమంతుని గురించి మాత్రమే ఎందుకు అడుగుతున్నావు అని ప్రశ్నించాడు. అప్పుడు జాంబవంతుడు, ఒక్క హనుమంతుడు బ్రతికి ఉంటే చాలు, మన వానర సైన్యం మొత్తం క్షేమంగా ఉంటుంది అన్నాడు. హనుమంతుడిపై ఆయనకున్న విశ్వాసం అటువంటిది. అప్పుడు మారుతి జాంబవంతుని చెంతకు చేరి ఎంతో వినయంతో నమస్కరించి, తాత కుశలమా అని అడిగాడు. ఆ మహాస్త్ర ప్రభావం వల్ల మూర్ఛితులైన వారిని కాపాడేందుకు హిమగిరిలోని మృత సంజీవిని, విశల్యకరణి, సౌవర్ణకరణి, సంధానకరణి అనే 4 ఔషధాలు తెమ్మని చెప్పాడు జాంబవంతుడు. ఇతర అవతారాల్లోనూ జాంబవంతుడి ప్రస్తావన ఏమైనా ఉన్నదా గురువర్య? ఉంది నాయన. కృతయుగం నుండి ద్వాపరయుగం వరకు జాంబవంతుని ప్రస్తావన ఉంది. క్షీరసాగర మదనం సమయంలోనూ, వామనావతారం సమయంలోనూ జాంబవంతుడు ఉన్నాడు. రామాయణంలో రాముని పక్షాన పోరాడాడు. కృష్ణుడికి సమంతకమనిచ్చి జాంబవతితో వివాహం జరిపించాడు. ద్వాపర యుగంలో జాంబవంతుడు శ్రీకృష్ణుడితో తలపడిన సందర్భం ఒకటి ఉన్నది కదా గురువర్య. నిజానికి దాని నేపథ్యం ఏమిటి? రావణాసుర యుద్ధం ముగిశాక వానర సైన్యానికి వారికి కావలసిన వరాలను ఇస్తున్నాడు శ్రీరాముడు. ఆ సమయంలో జాంబవంతుని వంతు రాగా జాంబవంతుడు, రామా, నాకు మీతో యుద్ధం చెయ్యాలని కోరికగా ఉంది అన్నాడు. దానికి శ్రీరాముల వారు, జాంబవంత, రాముడెప్పుడూ మిత్రులతో యుద్ధం చేయడు. రాబోయే యుగంలో తదుపరి అవతారమైన శ్రీకృష్ణుడిగా వచ్చి నీ కోరికను తీరుస్తానని వాగ్దానం చేస్తున్నాను అన్నాడు. శమంతకమణి కోసం కృష్ణుడితో 28 రోజుల పాటు జరిగిన యుద్ధంలో జాంబవంతుడు ఓడిపోవటం ద్వారా రాముడు ఆయనకిచ్చిన వరం నెరవేరింది.
గురువర్య, శ్రీకృష్ణ పరమాత్ముడికి జాంబవంతుడికి మధ్య యుద్ధం జరిగిన నేపథ్యాన్ని సవివరంగా తెలియజేయగలరా? అలాగే నాయన. సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనజిత్తు శమంతకమణిని ధరించి వేటకని అడవికి వచ్చాడు. అతని మెడలో ఉన్న మణిని ఒక సింహం చూసి మాంసఖండమని భ్రమించి ప్రసేనజిత్తుని చంపి ఆ మణిని నోటకరచుకొని తీసుకొని వెళ్ళిపోతుంది. భల్లూకరాజమైన జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి ఆ మణిని తన కుమార్తె జాంబవతికి ఇచ్చాడు. అసలు సంగతి తెలియని సత్రాజిత్తు కృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి శమంతకమణిని అపహరించాడంటూ అపనింద వేశాడు. ఈ సంగతి విన్న శ్రీకృష్ణుడు అపనింద పోగొట్టుకోవడం కోసం అడవికి వెళ్లి వెతగ్గా ముందు సింహం అడుగుజాడలు, అటుపైన జాంబవంతుని అడుగుజాడలు కనిపించాయి. వాటి ఆధారంగా ఒక గుహలోకి వెళ్ళాడు. అక్కడ ఒక చిన్న పిల్లవాడి ఊయలకు శమంతకమణి కట్టి ఉండడం గమనించాడు శ్రీకృష్ణుడు. ఆ మణిని తీసుకున్నాడు. అది చూసి పక్కనే ఉన్న జాంబవతి బిగ్గరగా అరిచింది. ఆమె అరుపుకు లోపల ఉన్న జాంబవంతుడు బయటికి వచ్చి శ్రీకృష్ణుణ్ణి చూసి అతనితో యుద్ధానికి దిగాడు. ఇలా ఇద్దరికి మధ్య 28 రోజుల పాటు యుద్ధం జరిగింది నాయన. జాంబవంతుడు ఓడిపోయాడు చివరికి. తనను జయించినది శ్రీరాముడే అని గ్రహించి క్షమించమని కోరాడు జాంబవంతుడు. శ్రీకృష్ణుడు జరిగినదంతా జాంబవంతునికి చెప్పాడు. జాంబవంతుడు శమంతకమణితో పాటు జాంబవతిని ఇచ్చి వివాహం జరిపించాడు. జాంబవంతుడికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సవివరంగా తెలియజేసినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు గురువర్య. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు.